తమిళనాడులో నిన్న ఓ పెద్ద సంఘటన జరిగింది రాజకీయంగా. కాకపోతే తమిళనాడులో కాదు, ఢిల్లీలో 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. అంటే ఇది పెద్ద పరిణామం. బీజేపీలో తమిళనాడులో ఇంతమంది చేరటం అనేది మాజీ ప్రజాప్రతినిధులు ఓ పెద్ద కుదుపు కుదిచిందని చెప్పచ్చు తమిళనాడుని. ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే, అసలు అక్కడ బీజేపీ అంటే సింగిల్ డిజిట్ పార్టీ అది. ఇది మొత్తం చూసేటట్టయితే చాలా ఆశ్చర్యంగా ఈ మొత్తం 18 మంది అండి. 18 మందిలో ఇద్దరు అంతకుముందు పాదయాత్రలో చేరారు. అన్నామలై పాదయాత్రలో ముత్తుకృష్ణన్, ఎస్ఈ వెంకటాచలం. మిగతా వాళ్ళందరూ నిన్న చేరారు. 15 మంది, ఆల్మోస్ట్ 17 మంది, 18లో 2 పోతే 16, 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ నిన్న. ఇందులో దాదాపుగా 10 వీళ్ళు 14 మంది అన్నాడీఎంకే, 2 డిఎంకే, ఒకరు కాంగ్రెస్, ఒకరు డిఎండికే. ఎంపీ డిఎంకే, ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. సో డిఎండికే అంటే కెప్టెన్ విజయకాంత్ పార్టీ. ఒకరికి ఒక లేడీ, ఆవిడకి గోమతి శ్రీనివాసన్ మాజీ మంత్రిగా కూడా చేసింది ఈవిడ. అంటే నేను ఇది చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు ఎక్కువ భాగం కొంగునాడు, దక్షిణ తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు ఉరికినే చేరరు. కొంగునాడు, దక్షిణ తమిళనాడులో అన్నామలై ప్రభావం తీవ్రంగా ఉందనే భావన వీళ్ళకు ఉంది కాబట్టే వీళ్ళందరూ చేరారు. ఫస్ట్ నంబర్ 1. ఇది ఏ మేరకు ఓట్లు చేస్తుందో లేదా, సైకలాజికల్ ఇంపాక్ట్ మాత్రం చాలా బాగా క్రియేట్ చేస్తుంది. ఓట్లన్నీ అన్నామలైని బట్టే వస్తాయి తప్పితే వీళ్ళని బట్టి కాదు. కానీ సైకలాజికల్ ఇంపాక్ట్, బీజేపీ వెనక అండ ఎమ్మెల్యేలు కూడా ఉంటున్నారు, మాజీ ఎమ్మెల్యేలు అనేది ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. దీంతో మిగతా ఏలియన్స్ పార్ట్నర్స్ అన్నాడీఎంకే కాకుండా బీజేపీ దగ్గరకు చేరటానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రేపు 11వ తేదీన నడ్డా వస్తున్నాడు చెన్నై. అంటే నేను అనుకోవటం 200 నియోజకవర్గాలు పూర్తయిన సందర్భంగా చెన్నైలో పాదయాత్ర సందర్భంగా జేపీ నడ్డాని పిలిచినట్టుగా ఉంది. దానికి నేను వింటమైందంటే మిగతా ఏలియన్స్ పార్ట్నర్స్ కూడా నడ్డాతోటి సంప్రదింపులు జరపవచ్చు అని తెలుస్తుంది. అంత తేలిక పూర్తిగా ఇవి టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళందరి కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళందరికి కూడా. దీనికన్నా ముఖ్యమైనది నేను మొన్నే చెప్పాను కదా, 25వ తేదీ తిరుపూర్ మీకు పల్లడంలో జరిగేటువంటి మహాసభ, ఒక విధంగా ముగింపు సభకి నేను 10 లక్షలు అంటే ఇప్పుడు 13 లక్షల దాకా వచ్చేటటువంటి అంచనాలు మారిపోతా ఉన్నాయి దానికి మాత్రం. దీనికి నిన్న తోడైంది, టైమ్స్ నౌ సర్వే ఇచ్చింది నిన్న. అంటే అవి కరెక్టా కాదంటే ఇండికేషన్స్, అవి కరెక్ట్ అని చెప్పలేము. వాళ్ళు ఓటింగ్ శాతం బీజేపీకి 20% ఇచ్చారు. సీటు ఒకటే ఇచ్చారు, కానీ ఓటింగ్ శాతం 20% ఇచ్చారు. ఎందుకంటే ఓట్లన్నీ సీట్లుగా కన్వర్ట్ కావు, అది వేరే టాపిక్ అది. సో అయితే అది ఈ రోజుకి ఇచ్చింది, అది మర్చిపోవద్దు. ఇవాళ మళ్ళా ఇండియా టుడే, థర్స్డే, ఫ్రైడే 2 రోజులు మూడ్ ఆఫ్ ది నేషన్ రాబోతా ఉంది. 6 నెలలకు ఒకసారి రిలీజ్ చేసేది. దీంట్లో తమిళనాడు గురించి ఏం చెప్తారో చూద్దాం. కాకపోతే ఒక్కటి మర్చిపోవద్దు మీరు, ఇవాళ ఉన్న అంచనాలు, ఇవాళ సీట్లు రావు, ఓట్లు 20% వస్తున్నారు. అదే టైమ్స్ నవ్వు అన్నాడీఎంకే 16% ఇచ్చింది ఓటింగ్ పర్సంటేజ్. అంటే దీని గ్రాఫ్ పెరుగుతుంది, దాని గ్రాఫ్ తగ్గుతుంది. వచ్చే 2 నెలల టైం ఉంది. ఇంకా పెరిగే గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది తప్పితే తగ్గదు. అది మనం మర్చిపోవద్దు. కాబట్టి ఇవాళకున్న పరిస్థితి 2 నెలల తర్వాత ఉంటుందని కూడా మనం అనుకోవటానికి లేదు. సో కాబట్టి ఈ లోపల అన్నామలై అయితే తన పాదయాత్ర అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అద్భుతమైనటువంటి, ఎక్కడ అసలు ఎలా చేస్తున్నాడో నాకు అర్థం కాదు. ఒకరోజు ఢిల్లీలో ఉంటాడు, ఒకరోజు పాదయాత్రలో ఉంటాడు, ఒకరోజు కోయంబత్తూరులో ఉంటాడు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇక రెండో టాపిక్, నేను ఇది అయిపోయింది కదా, ఇప్పుడు దీని తర్వాత ఇంకొక టాపిక్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే తమిళనాడులో సామాజిక స్వరూపం ఎలా ఉంది, ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల గురించి మనకు ఐడియా ఉంది, ఏ సామాజిక వర్గం ఏ శాతంలో ఉందనేది సుమారుగా ఒక ఐడియా ఉంటుంది. తమిళనాడు గురించి మనకు అంత ఐడియా లేదు.
సో ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో పెద్దగా సర్క్యులేట్ అవుతుంది ఒకటి. ఒక డాక్టర్ ప్రవీణ్ కుమార్ అని ఆయన రీసెర్చ్ చేశాడు దీని మీద. సరే ఈ ఫిగర్స్ అయితే వేరే చోట తీసుకున్నాడు. ఆయన చాలా వివరంగా మళ్ళా నిన్న పోస్టింగ్ పెట్టాడు. ఏంటంటే ఏ విధంగా నేను చేశాననే దాంట్లో ఈ కమ్యూనిటీ సర్వే వేరే దగ్గర నుంచి తీసుకున్నాడు. బట్ అన్నామలైకి ఏ కమ్యూనిటీలో ఎంతమంది అనుకూలంగా ఉన్నారనేది ఒక సర్వే చేశాడు ఆయన. చూస్తే అసలు కమ్యూనిటీ పరంగా చూస్తే అన్నిటికన్నా పెద్దది దళితులు 17 మంది ఉన్నారు. వన్నియార్లు సెకండ్ లార్జెస్ట్ 16 మంది ఉన్నారు. 3 మైనారిటీలు 13% ఉన్నారు. తమిళేతర మైనారిటీలు 11, 4వ అతిపెద్ద వర్గం. తమిళేతర మైనారిటీలంటే తెలుగు వాళ్ళు, కన్నడిగలు, మలయాళీలు, సింధీలు, సౌరాష్ట్రీయులు, నార్త్ ఇండియన్స్ అందరినీ కలిపి దీంట్లో వేసేసాడు. 11 మంది ఉన్నారు, 11% ఉన్నారు. కొంగు వెల్లలార్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది నేను చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు 10% ఇచ్చాడే కానీ వీళ్ళు ఒక ప్రాంతంలోనే ప్రధానంగా ఉన్నారు. కోయంబత్తూర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్నే కొంగునాడు అంటారు. దాంతోపాటు మధురైలో కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళనే గౌండర్లు కూడా అంటారు. అన్నామలైది అదే సామాజిక వర్గం. ఎడపడి పళనిస్వామిది కూడా ఇదే సామాజిక వర్గం. అంటే ఆ కొంగునాడులో వచ్చి 10% కాదు, దాదాపు 20-25% మధ్యలో ఉంటారు. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ముక్కులత్తూర్ అంటే వీళ్ళనే మనం తేవర్స్ అంటాం. మన సహజంగా జయలలితకి స్ట్రాంగ్ ఫోర్స్ అని చెప్తాం కదా. ఇప్పుడు ఏఎంఎంకే, టీటీవీ దినకరన్, శశికళ గ్రూప్ ఇది ముక్కులత్తూర్. వీళ్ళు 9%. వీళ్ళు కూడా 9% అనేది రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు. అది ఎప్పుడు లెక్కలో తీసుకోకూడదు. వీళ్ళు ప్రధానంగా దక్షిణ తమిళనాడులోనే ఉంటారు వీళ్ళు. తర్వాత మొదలయార్స్ బేసికల్గా బిజినెస్ కమ్యూనిటీ. వీళ్ళు ఆల్ ఓవర్ ద స్టేట్ స్ప్రెడ్ అవుతారు. తర్వాత బ్రాహ్మణులు 3% ఉన్నారు. ఇతరులు ఆయన లెక్క ఇవ్వలేదు కానీ 5%. సో కాబట్టి ఇందులో అన్నామలైకి ఎట్లా ఉందనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చూసుకునేటట్టయితే దళితులు ఎక్కువ భాగం ఈ రోజు కూడా అటు డిఎంకే, కాంగ్రెస్, విసికేని ఇంకొక పార్టీ ఉంది, తమిళ వాళ్ళవన్ పార్టీ. వీళ్ళ దీంట్లోనే ఉన్నారు వాళ్ళు ప్రధానంగా. దళితుల్లో కేవలం 14% మంది అన్నామలైకి సపోర్ట్ చేస్తున్నారని ఈ సర్వేలో తేలింది. ఇప్పటి నిన్నటి వరకు అది. వన్నియార్లు సెకండ్ లార్జెస్ట్ అని చెప్పాను కదా, 16%. దీంట్లో 22% ఈ రోజు కూడా అన్నామలైకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పార్టీ ఉంది వీళ్ళకి వన్నియార్లకు సపరేట్గా, పిఎంకే అని. డాక్టర్ అంబుమణి రామదాస్ ఉన్నాడు కదా, ఆయన పార్టీ ప్రధానంగా వన్నియార్ల పార్టీ అది. సో అక్కడ కూడా 22% అన్నామలైకి ఉందట. మైనారిటీలు సహజంగానే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి 6% ఇచ్చారు. కానీ అన్నామలై ఎక్కడ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లా. మీరు దయచేసి అన్నామలై మీటింగ్లకి ముస్లిమ్స్ కూడా వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఆయన చర్చిలకి వెళ్తాడు, అన్నిటికి వెళ్తాడు ఆయన. సో తర్వాత తమిళేతర మైనారిటీలు 11% అని చెప్పారు కదా, వీళ్ళు ఒక్క చోట లేరు, స్ప్రెడ్ అయి ఉంటారు తమిళనాడు రాష్ట్రంలో. వీళ్ళల్లో 35% అన్నామలైకి ఉంది ఈ రోజుకి. అంటే 1/3 అన్నామలై వైపు ఉన్నారు వీళ్ళు. తర్వాత కొంగు వెల్లలార్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఒక ప్రాంతంలోనే కాన్సన్ట్రేట్ అయ్యారు. 20-25% దాకా ఉంటారు ఆ ప్రాంతంలో. రాష్ట్రం మొత్తం మీద ఇచ్చారు ఆ లెక్క 10%. 45% మంది అన్నామలై వైపు ఉన్నారు. అంటే అక్కడ షిఫ్ట్ అయిపోయింది. అంటే మొన్న అన్నాడీఎంకి వచ్చిన ఎమ్మెల్యేలు అన్నీ కూడా ఈ కొంగునాడు ఎక్కువ, కోయంబత్తూర్ దాని చుట్టుపక్కల. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా సామాజిక వర్గం కూడా ఈపీఎస్ నుంచి అన్నామలై వైపు షిఫ్ట్ అయినట్టుగా ఇది క్లియర్గా మనకు అర్థమైపోతుంది. తర్వాత మొదలయార్స్ 25% ఉన్నారట. హిందూ నాడార్స్ వీళ్ళు ఎక్కువగా దక్షిణాదిలో ఉన్నారు. కన్యాకుమారి అయితే ఫుల్ మెజారిటీ వీళ్ళది, కామరాజ్ నాడార్ గ్రూప్ ఇది. దక్షిణ తమిళనాడులోనే ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళలో 45% అన్నామలై వైపు ఉన్నారట. సరే బ్రాహ్మణులు తక్కువ మంది 3%, 83% మంది అంటే గుంపగుత్తగా మొత్తం కూడా అన్నామలై వైపు ఉన్నారు. అది ఊహించింది. ఈ సర్వే ప్రకారంగా 25% ఉంది. టైమ్స్ నౌ సర్వే ప్రకారంగా అయితే కేవలం 20% ఉంది. ఇవాళ వచ్చేటువంటి ఇండియా టుడే ఏంటో చూద్దాం, మనకు తెలియదు. కాకపోతే ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా, ఈ రోజుకున్నటువంటి సమీకరణలు ముందు ఇలానే ఉంటాయని ఎవరైనా అనుకుంటే మాత్రం పొరపాటు. ఎన్నికల ట్రెండ్ ఎప్పుడు ట్రెండింగ్ ఉన్నటువంటి టాపిక్ ఏదైతే పెరుగుతూ ఉంటుందో ఆ గ్రాఫ్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా తమిళనాడు పరిస్థితులు, సమాజ పరిస్థితులు ఏందంటే, అసలు మార్పు మొదలైతే ఒక్క ఊపుగా కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది తమిళనాడులో. వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. కాబట్టి ఇవాళ వాళ్ళు ఒక సీటు ఒకరిచ్చారు, ఒకరు 2, 3 సీట్లు ఇచ్చారు కానీ, నాకైతే నమ్మకం ఉంది. కుదుర్చుకునే ఎలియన్సెస్‌ని బట్టి, ఈ 2 నెలల గ్రాఫ్ పెరిగేదాన్ని బట్టి కనీసం 10 సీట్ల వరకు ఉన్నా సరే పార్లమెంట్‌లో బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశాలు మెండుగా కనపడతా ఉంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.